తర్వాత అక్కడ జరిగే ఆ విందులలో ఒక దాన్ని జరుపుకోవడంలో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి కీర్తన. అనగా ఇది ఒక ప్రయాణం చేసేటప్పుడు పాడే కీర్తన. చెప్పానుగా ఇంతకుముందు, మనం కీర్తనలు చదువుతాం, కానీ యూదులు కీర్తనలు పాడుకుంటారు. అంటే వీరికి ఇది కీర్తన. మనకు పాటల పుస్తకం ఏ విధంగా, ఇక్కడ మనకు పాటల పుస్తకం ఉంది, ఇందులో పాటలు ఉన్నాయి, మనం పాడుకుంటాం. కనుక యూదులకు ఇదే పాటల పుస్తకం, కీర్తనలు. వారికి 150 కీర్తనలు వారు పాట రూపంగా పాడతారు, కానీ మనము చదువుకుంటాం, దాన్ని చదువుతూ ఉంటాం. కొన్ని కీర్తనలు వచ్చి పాట రూపంగా కూడా రాస్తారు. అయితే ఇది ఎప్పుడంటే వారు ఎప్పుడైతే యాత్ర చేయొచ్చు యెరూషలేము ఆలయానికి వెళ్ళిన తర్వాత ఒక విందు చేసుకునే సమయంలో వారి ఆనందాన్ని వ్యక్తపరుస్తూ యాత్రికుడు తన దృష్టిని ప్రత్యేకించి ప్రభువు అయిన దేవుని సన్నిధిలో ఉండాలని ఆలోచన కలిగి కలిగి ఉంటాడు. కనుక ఇది యాత్ర కీర్తన. ఇదే కాదు, దీంతో పాటు ఇంకా కొన్ని యాత్ర కీర్తనలు ఉన్నవి. 121 కీర్తన, 120 కీర్తన, 122 కీర్తన, ఇవన్నీ కూడా యాత్ర కీర్తనలని రాయబడ్డాయి. ఆ తర్వాత చూసినట్లయితే మరి ఇక్కడ ఇంకొక విషయం గమనించాలి. ఏంటంటే ఈ కీర్తన ఎవరు రాశారంటే కోరాహు కుమారులు. కోరాహు కుమారులు ఎవరు? వీరెవరంటే వీరు కహాతు ద్వారా వచ్చినటువంటి లేవి వంశస్థులు. కహాతు నుండి వచ్చినటువంటి లేవి వంశస్థులు. వీరి పని ఏంటంటే, వీరు చేసే పని ఏంటంటే, వారు యెరూషలేము దేవాలయంలో ద్వారపాలకులుగా ఉంటూ మరియు సంగీతకారకులుగా ఉన్నారు. చూడండి దయచేసి దినవృత్తాంతం తీయండి. మొదటి దినవృత్తాంతం 6వ అధ్యాయం 22వ వచనము. మొదటి దినవృత్తాంతం 6వ అధ్యాయం 22వ వచనము. కోరాహు కుమార్. కనుక అక్కడ మనం చూసామే దాని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటంటే వీరు ఎవరంట? కహాతి కుమార్. కనుక కోరాహు కుమారులు వారికి ఇవ్వబడిన బాధ్యత ఏంది? ద్వారపాలకులు, డోర్ కీపర్స్ అనమాట. రెండవది చూసినట్లయితే వారు సంగీతకారకులు, అని సంగీతాన్ని పాడేవారు, పాటలు పాడేవారు. కోరాహు కుమారులు కీర్తన యెరూషలేములోని దేవాలయంలో ప్రధాన ప్రార్థన స్థలంగా ఉన్న కాలంలో ఇది రాయబడి ఉందని కొద్దిమంది విశ్వసిస్తారు. ఆ సమయంలో ఎప్పుడైతే దేవుని మందిరము ఆ యెరూషలేములో ఉన్నప్పుడు ఈ యొక్క కీర్తన రాయబడినట్లుగా చూస్తున్నాం. అయితే ఇప్పుడు 1వ వచనం చదువుదాం. చదవండి దయచేసి 1వ వచనము. చాలండి. ఇక్కడ చూసినట్లయితే 1 నుండి 4 వచనాలు మనం చదవండి దయచేసి, ఇంకా 4వ వచనం వరకు. చాలండి. ఇక్కడ చూసి దేవుని యొక్క ఉనికి కోసం, దేవుని యొక్క సన్నిధి కోసం మనం ఎలా ఉండాలి? ఒక వాంఛ, ఒక కోరిక కలిగి ఉండాలి. కనుక మరి ఇక్కడ అదే వ్యక్తపరుస్తున్నాడు కదా, యెహోవా నీ నివాసములు ఎంతో రమ్యములు. కనుక అంతే దాని కింది వచ్చిన యెహోవా మందిరావరం చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, సొమ్మసిలుచున్నది అంటున్నాడు. దావీదు చాలా కాలము ఆయన అరణ్యంలో గడిపాడు. ఎందుకంటే సౌలు చేత తరమబడ్డాడు, తన కుమారుని చేత కూడా కొన్ని తరంబడ్డాడు. కనుక చాలా కాలం అంటే ఆయన రాజ్యంలో కొన్ని సంవత్సరాలు అరణ్యంలో గడిపాడు. కనుక ఆయన యొక్క ఆశ ఏమిటంటే ఆయన దేవుని మందిరంలో ఉండాలని, దేవుని సన్నిధానంలో ఉండాలని తాహతాలు ఆడేవాడు. అందుకే ఆయన దేవుని మందిరం నుండి దూరంగా అయిపోయాడు. కనుక దేవుని మందిరంలో ఉండాలని మనము ఒక తృష్ణ కలిగి ఉండాలి. దేవుని బిడ్డలు ఎవరైతే రక్షణ పొందారో ప్రభుదినమందు ప్రభు సన్నిధిలో మనం ఉండాలి. మనం ఎక్కడున్నా పర్లేదు, ఇక్కడనే ఉండాలని కాదు, ఊర్లో ఉన్నప్పుడు పర్లేదు, ఊర్లో కూడా దేవుని మందిరంలో ఉండడానికి ప్రయత్నించాలి. కనుక దేవుని మందిరంలో ఉన్నటువంటి ఆనందము, దేవుని మందిరంలో ఉన్నటువంటి ఒక ఆశీర్వాదము, దేవుని మందిరం ఉన్నటువంటి ఒక ఆహ్లాదకరమైనటువంటిది మనకి ఎక్కడ కూడా దొరకదు. అందుకే దేవుని బిడ్డలంగా మనం దేవుని మందిరంలో ఉండడానికి ఆశ కలిగి ఉండాలి, తృష్ణ కలిగి ఉండాలి. అంతేకాకుండా చూసినట్లయితే ఎవరు దేవుని మందిరంలో ఉండగలరంటే ఎవరైతే దేవుని రుచి చూసి ఎరిగారో. కీర్తనకాడు నేను రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు. నువ్వు ఎంతవరకు దేవుని రుచి చూడవో, ఆయన వాక్యాన్ని అయినా, ఆయన సన్నిధిని, ఆయన సావాసాన్ని నువ్వు రుచి చూడనట్లయితే
దాని విలువ నీకు తెలియదు. కొద్దిమంది ఎలా ఉంటారంటే వాళ్ళకు ఆరోగ్యం బాగా ఉన్నప్పుడు, ఇంట్లో ఆస్తి ఉన్నప్పుడు, వారికి అన్ని విధాల సౌకర్యం సదుపాయం ఉన్నప్పుడు వారు దేవుని మందిరం రారు. ఎంత చెప్పినా వారు వినరు. గత రాత్రి నేను ఒక సోదరునితో అదే చెప్తా ఉన్నాను. ఏంటంటే దేవుడు మనకు ఆరోగ్యం ఇచ్చాడు, అన్ని వసతులు సదుపాయాలు కల్పించాడు. మరి దీపం ఉంటుండగానే మన ఇల్లుని చక్కబెట్టుకోవాలి. అయితే మన మంచంపై పడ్డ తర్వాత దేవుని మందిరం రావాలని ఒక ఆశ వాళ్ళకు. అప్పటి వరకు వారు రారు. కనుక అది చాలా బాధాకరమైన విషయం. దేవుడు మనకు అన్నీ ఇచ్చినప్పుడు మన దేవుని సన్నిధికి రాకపోవడం కారణం చెప్పండి. ఏ కారణము? ఆరోగ్యం బాగాలేదా? బాగుంది. మరి ఛార్జీలు లేవా? డబ్బులు లేవా? మరి చర్చికి రావడానికి ఉన్నవి. మన ఇంట్లో రేషన్ లేదా? ఉన్నవి. మరి ఏమి కారణం ఏమిటి? ఒక కారణం చెప్పండి. ఎందుకు మనం దేవుని సన్నిధికి రాలేకపోతున్నాం? దావీదైతే ఆయన ప్రతిసారి కోరేది ఏంటంటే ఆయన మందిర ఆవరణంలో ఉండాలని, ఆయనతో సహవాసం కలిగి ఉండాలని కోరుకుంటున్నాను. దేవుడు మనకు అన్నీ ఇచ్చాడు కనుక మనం దేవుని సన్నిధిలో ఉండడానికి ఆశ కలిగి ఉండాలి, వాంఛ కలిగి ఉండాలి. కొద్దిమంది చెప్తా ఉంటారు కదా, నేను చాలా సంతోషిస్తాను. ఏమంటారంటే వాళ్ళు, ఈ సంవత్సరంలో ఇన్ని ఆదివారాలు ఉన్నవి, నేను అందులో ఒక్కటి కూడా మిస్ కాలేదు. చాలా గొప్ప విషయం, మంచి సాక్ష్యం అది. దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చాడు, సంఘానికి వెళ్ళడానికి దేవుడు నాకు శక్తిని ఇచ్చాడు కనుక నేను దేవుని సన్నిధిలో నన్ను నేను కనుపరుచుకున్నాను. ఎంత గొప్ప సాక్ష్యం! ఆ చిన్న మాట ఎంత గొప్ప మాట! కనుక అలాంటి సాక్ష్యం కలిగి ఉండి దావీదు అదే అంటున్నాడు. ఇక్కడ చూస్తున్నాం ఏంటంటే దేవుని నివాస స్థలం పట్ల మన గాఢమైనటువంటి వాంఛ మరియు ఆప్యాయత కలిగి ఉండాలి. అది ఈ మధ్య చాలామంది కరువైపోయింది. ఈ యొక్క టీవీలు వచ్చిన తర్వాత మనము టీవీలలో ఏ ఛానల్ కావాలంటే ఆ ఛానల్ చూసుకుంటా ఉన్నాం. ఎవరి వాక్యం వినాలంటే ఆ వాక్యం వింటున్నాం. అది కాదు, అది దేవుని సన్నిధిగా దేవుడు మనకు ఒక సంఘం ఇచ్చాడు, దేవుడు ఒక సమాజం ఇచ్చాడు, సంఘం ఇచ్చాడు, విశ్వాసులను ఇచ్చాడు. మనమంతా ఈ రీతిగా భౌతికంగా కూడుకొని ఆయన ఆరాధించే ఒక ధన్యతని ఇచ్చాడు. అది టీవీ ఒకటే ఉండదు, ఇంట్లో ఫ్యామిలీలో ఇలాంటి కూడికలు ఉండవు. కోవిడ్ టైంలో జరిగింది కానీ ఇప్పుడు లేదు. కొద్దిమంది ఇంకా కోవిడ్లో ఉన్నట్లుగానే భావిస్తున్నారు, ఇంకా కోవిడ్లో ఉన్నట్లుగా ఆ భ్రమలో ఉన్నారు. అందుకే బయటికి రారు, 10 మందిలో కలిసి ఉండలేరు. ఆ భ్రమ నుండి బయటికి రావాలి. అందుకే దేవుని సన్నిధిలో ఉండాలనే విశ్వాసి ఏముండాలి? కోరిక కలిగి ఉండాలి. రక్షింపబడిన ప్రతి బిడ్డ దేవుని సన్నిధానంలో ఉండాలి. ఎందుకంటే దేవుడు నివసించే స్థలము, ఆత్మీయ ఆహారం పంచిపెట్టే స్థలము, ఆత్మీయ సేద తీర్చే స్థలం ఇది కనుక మనము దేవుని మందిరంలో ఉండాలి. ఎక్కడైనా సరే దేవుని సన్నిధిలో నివసించడం అనేది ఒక గొప్ప ఆశీర్వాదంగా మనం భావించాలి. కనుక మొట్టమొదటిగా చూద్దాం దయచేసి, సజీవుడైన దేవుని పట్ల మనకు ఏముండాలి? మక్కువ కలిగి ఉండాలి. అంటే చూడండి దయచేసి, 1వ వచనం చూసినట్లయితే అక్కడ దేవుడు ఎలా ప్రజెంట్ చేశాడు? ఆయన సజీవుడైన దేవుడిగా. 3వ వచనంలో నా రాజా మరి నా దేవుడు అంటున్నాడు కీర్తనకారుడు, దేవుని ఎరిగి ఉన్నాడు. ఆ 7వ వచనంలో చూసినట్లయితే అంటున్నాడే సియోను దేవుడు అంటున్నాడు. 8వ వచనంలో యాకోబు దేవుడు అంటున్నాడు. ఆ తర్వాత 11వ వచనంలో నా దేవ నా ప్రభు అంటున్నాడు. కనుక మనం ప్రభువుని గుర్తించాలి. 1వ వచనం చూడండి దయచేసి. చాలండి, మనం ప్రభువుని గుర్తించాలి. ప్రభు నివసించే ప్రదేశం అది మనోహరమైనది, అది ప్రియమైనదిగా చెప్పబడింది. దేవుని సన్నిధి ఎలాంటిదంట? మనోహరమైనది, అది ప్రియమైనది. ఇక్కడ ఎంతో సమాధానము, శాంతి ఉంది దేవుని మందిరంలో. కనుక దేవుని మందిరానికి వచ్చే ముందు మనం అన్నీ పక్కన పెట్టాలి. అంటే మన చింత యావత్తు బయట వదిలేసి రావాలి. అప్పుడు దేవుడు మనతో నేరుగా మాట్లాడతాడు. అందుకే ప్రభు నివసించే ప్రదేశం ఎలాంటిదంటే అది మనోహరమైనది, అది ప్రియమైనదిగా చెప్పబడ్డది. దేవుడు ఒక గుడారంలో నివసించేవాడు. ఎప్పుడు? మోషే కాలంలో దేవుడు ఒక గుడారంలో, అరణ్యంలో దేవుడు గుడారంలో నివసించాడు. ఆ తర్వాత సొలొమోను దేవుని కొరకు ఒక మందిరాన్ని కట్టించాడు. కానీ కొత్త నిబంధనలకు వచ్చేవారికి ఏం జరిగింది? కొత్త నిబంధనలు చూసినట్లయితే ఇప్పుడు యేసుక్రీస్తు ఎక్కడ నివసిస్తున్నాడు? దేవుని మందిరంలో, మన హృదయాలు. చూడండి చదవండి, ఒక 1 కొరింథీయులు 3వ అధ్యాయం 16వ వచనము, అదేవిధంగా 6వ అధ్యాయం 19వ వచనం. 1 కొరింథీయులు 3వ అధ్యాయం. ఎరగరా దేవుడు ఎక్కడున్నాడు? మీలో, మనలో ఉన్నాడు దేవుడు.
అంతేకాకుండా 1 కొరింథీయులు 3:16, 1 కొరింథీయులు 6:19, నీ దేహము అనుగ్రహింపబడి మీరు ఎరగరా, మీరు మీ సొత్తు కారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. దేవుడు మన మధ్య ఉన్నాడు, దేవుడు మనలో ఉన్నాడు కనుక దేవుణ్ణి మనం ఏం చేయాలి? ఆయన ఆత్మ ఆయన ఎవరు ఏమై ఉన్నాడు? దేవుడు ఆత్మ మరియు సత్యము కనుక మనం ఆయన ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. అందుకే మన దగ్గర ఏమీ లేదు, ఇక్కడ ఒక దేవుని వాక్యం తప్ప ఏమీ లేదు, ఒక విగ్రహం లేదు, ఒక సిలువ లేదు, యేసుక్రీస్తు యొక్క బొమ్మ లేదు. ఎందుకంటే ఆయన ఆత్మస్వరూపి. ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. అందుకే దేవుడు మన మధ్య ఉన్నాడు. పాత నిబంధనలో గూడారంలో, సొలొమోను కాలంలో దేవుని ఆలయంలో, మందిరంలో, కానీ దేవుడు ఇప్పుడు మన మధ్య. కనుక ప్రభు కొరకు చూసినట్లయితే మనం ఏముండాలి? వాంఛ, ఆశ కలిగి ఉండాలి. కనుక ఆలయం యొక్క సౌందర్యాన్ని మీరు గమనించండి. ఆలయం యొక్క సౌందర్యము, ఆలయ సౌందర్యం మన దేవుడి అందాన్ని గుర్తు చేస్తుంది. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనకెంతో ఆనందము, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనకెంతో ఆ యొక్క సౌందర్యాన్ని మనం చూస్తున్నాం. చూడండి దయచేసి కీర్తనకాడు అంటున్నాడు, 27వ కీర్తన 4వ వచనము, దావీదు అంటున్నాడు, దేవుని యొద్ద నేను ఒక వరం అడిగి తిని ఆయన ప్రసన్న చూచుటకును. చూసారా? ఆయనతో సమయాన్ని గడపడానికి, దేవునితో మరి కలిగి ఉండడానికి అంటున్నాడు. అదేవిధంగా 23వ కీర్తన 6వ వచనంలో ఏం రాయబడింది? చిరకాలము చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము. ఎంత చక్కటి మాట! నా జీవితకాలము, నా శేష జీవితము నేను దేవుని మందిరంలో ఉండగోరుచున్నాను. దేవుని మందిరానికి మనం దగ్గరికి రావాలి. దేవుని మందిరానికి కొద్దిమంది ఇండ్లు కొనుక్కునేటప్పుడు చాలా విధాలుగా ఆలోచిస్తారు. చూడండి, ఆత్మీయులు ఎలా ఆలోచిస్తారో, మరి శారీరక సంబంధులు ఎలా ఆలోచిస్తారో నేను చెప్తాను కొద్దిగా. శరీర సంబంధులు, నామకార్థ క్రైస్తవులు వారు ఏం ఆలోచిస్తారంటే, ఇల్లు కొనుక్కునే ముందు, ఒక ఫ్లాట్ కొనే ముందు ఏం చేస్తారంటే, బ్యాంక్ ఎంత దూరం ఉంది, హాస్పిటల్ ఎంత దూరం ఉంది, స్కూల్ ఎంత దూరం ఉంది, ప్లే గ్రౌండ్ ఎంత దూరం, పిల్లలకు ప్లే గ్రౌండ్ ఎంత దూరం ఉంది, పార్కులు ఎంత దూరం ఉన్నవి, ఇవన్నీ కూడా లోక సంబంధమైనవిగా ఆలోచిస్తారు. దేవుని బిడ్డలు ఇల్లు కొనేటప్పుడు ఏం ఆలోచిస్తారంటే, సంఘం ఎంత దూరం ఉంది, అవునే కదా, సంఘం ఎంత దూరం ఉంది, ఇంకా క్రైస్తవులకు సంబంధించిన సమాజం ఎంత దూరంగా ఉంది, క్రిస్టియన్ బుక్ స్టోర్ ఎంత దూరం ఉంది. ఇవి ఆత్మీయులు ఆలోచించే విషయాలు. సో ఎంత వ్యత్యాసం ఉంది. కనుక ఇక్కడ మనం అది చూస్తున్నాం ఏంటంటే, ఆలయ సౌందర్యం మన దేవుని అందాన్ని గుర్తు చేస్తుంది. కనుక అలాంటి కీర్తనకారుడు మనకు జ్ఞాపకం చేస్తుంది, దేవుని మందిరం ఎంతో సౌందర్యమైనది, అది అందమైనది, దేవుడు నివసించే స్థలము రమ్యమైనది. అందుకే దేవుడు గొప్పవాడు కనుక చూస్తున్నాం. ఇంకా ముందుకెళ్దాం. 3వ వచనం చదవండి దయచేసి. చాలండి. ఇక్కడ 3వది ఏంటంటే, ప్రభువుని మనం గౌరవించాలి. కీర్తనకర్త దేవాలయంలోని బలిపీఠము దగ్గర అతడు నివాసం ఉండే పక్షులను చూశాడు. ఆయన దాన్ని ఆలోచిస్తున్నాడు. పక్షులను చూడండి, వాటిని ఆలోచిస్తున్నాడు. ఎందుకంటే దేవుని యొద్ద వాటికి నివాసము కలదు. అంటే మన చర్చిలో అంతా మొత్తం ఫాల్ సీలింగ్ అలా ఉంది, కానీ ఆ రోజుల్లో దేవుని ఆలయంలో ఎలా ఉండేటివంటే పక్షులు కూడా వచ్చి అక్కడక్కడ మూలన ఉండేటివి. కనుక అవి ఎంతో సురక్షితంగా, అవి ఎంతో నెమ్మదిగా ఉండేటివి. ఆకాశ పక్షులకి అలాంటి సదుపాయం దేవుడు ఇచ్చినప్పుడు, దేవుని బిడ్డైనటువంటి మనము మరి ఇంకా ఎలాంటి ఆలోచన కలిగి ఉండాలి, ఒకసారి ఆలోచించండి. అందుకని నా దేవుడు నా రాజు దగ్గర ఉండడానికి మనం ఏం చేయాలి? గౌరవం మరి ప్రత్యేకత కలిగి ఉండాలి. ఈ యొక్క పిచ్చుకలు కానీ,
ఈ పిట్టలు కానీ దాదాపు పనికిరాని, అనగా వాటి వల్ల మనకి ప్రయోజనం లేదు. అయినా సరే అవి దేవుడు వాటిని సృష్టించాడు కనుక అవి తమ సృష్టికర్త దగ్గర, రాజు దగ్గరగా ఉండాలనేవి కనుగొంటున్నవి. కనుక మనం కూడా అలాంటి ఆలోచన, ప్రతి వ్యక్తి అలాంటి తృష్ణ కలిగి ఉండాలి. మనము పక్షుల కంటే తెలివైన వారం గారమా? అవును, వాటికంటే తెలివైన వారమే. కనుక మనం ఏం చేయాలి? దేవుని సన్నిధానికి రావడానికి ఇష్టపడాలి. 4వ విషయం చూద్దాం. 4వ వచనంలో మరి అక్కడ ప్రభుని స్తుతించుడని రాయబడి, చదవండి దయచేసి 4వ వచనం. ధన్యులు, ఎంత ధన్యత చూడండి. వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. దేవుని మందిరంలో నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించరు. వారికి అదే ధ్యానం ఉంటుంది. దేవుని మందిరంలో ఉన్నవారికి ధ్యానం ఏంటంటే అనేది స్తుతించడమే. మనం దేవుని సన్నిధికి దగ్గరగా ఉండాలి, అందుబాటులో ఉండాలి. మనకు సమయం దొరికినప్పుడల్లా దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థించాలి. అది నిజమైన ఆనందం మనకు కలగజేస్తుంది. ప్రభుని స్తుతిస్తున్న కీర్తనగారు అంటున్నాడు, ఏమంటే అన్నాడు, ఇదిగో నీ మందిరంలో నివసించు వారు ధన్యులు. ఎవరు నివసిస్తారు దేవుని మందిరంలో? యాజకులు, లేవీయులు, తన సేవకులు. కనుక వారు ధన్యులు, ఎందుకంటే వారికి అవకాశము దేవుడు దయచేశాడు. వారు దేవుని ఆరాధిస్తారు. మళ్ళీ ఎంతమంది నిజంగా ఇప్పుడు వెళ్ళి దేవుని మందిరంకి వెళ్దాం, చర్చ్కి వెళ్ళి ప్రార్థించుకుందాం, ఆరాధించుకుందాం అనేటువంటి ఆలోచన ఎంతమందికి ఉన్నది? చాలా తక్కువ మందికి ఉంది. కనుక అదే ఇక్కడ అంటున్న, దేవుని ఆయన మందిరంలో నివసించు వారు ధన్యులు, వారు నిత్యము దేవుని స్తుతించెదరు. ఆ ధన్యత మనం కలిగి ఉండాలి. ఒకప్పుడు సంఘం చుట్టుపక్కల ఒక 4-5 కుటుంబాలు ఉండేటివి. కానీ ఇప్పుడు ఏమైందంటే దాదాపు 2 కుటుంబాలకు వచ్చాయి. కొద్ది రోజులు అయితే ఇంకొక కుటుంబమే రావచ్చు. ఇంకా ఇక్కడ ఎవరు కూడా ఉండకపోవచ్చు. చుట్టుపక్కల ఈ ప్రాంతాల్లో క్రైస్తవులు ఎవరు కూడా ఉండకపోవచ్చు. అలాంటి దురస్థితి రాకూడదు. ఎందుకంటే దేవుడు మనకు ఈ యొక్క సంఘాన్ని ఇచ్చాడు, సమాజం మధ్య పెట్టి ఉన్నాడు. కనుక మనము వెలుగుచున్న దేవుని పిల్లలుగా ఉండాలి. కనుక ఇక్కడ ప్రభుని స్తుతించాలి. 2వ విషయానికి వద్దాం. 5 నుండి 7 వచనాలు చదవండి. మనము సియోను దేవుని శక్తిని విశ్వసించాలి. చాలండి. ఇక్కడ చూసినట్లయితే మనము సియోను దేవుని శక్తిని విశ్వసించాలి. దేవుని యొక్క శక్తిని మనం నమ్ముకోవాలి, విశ్వసించాలి. ఎందుకంటే ప్రభు నిన్ను బలపరుస్తాడు, ప్రభు నన్ను బలపరుస్తాడు. కనుక మనము దేవుని యొక్క శక్తి అందు నమ్మిక ఉంచాలి. ఫిలిప్పీ 4:13 రాయబడేది. పౌలు ఏమంటున్నాడు? నన్ను బలపరచువాని అందు నేను సమస్తము చేయగలను. నన్ను బలపరచువాడెవరు? ప్రభువైన యేసుక్రీస్తే. కనుక మనం కూడా మనల్ని బలపరిచే దేవుని యందు మనము కార్యాలు చేయాలి. బాకాలోయ అనే మాట చూసినట్లయితే, బాకాలోయ అనగా దాని గుండా వెలుచు, అది బాకాలోయ అంటే ఏడుపు, వేదన లోయ. కనుక దాని దుఃఖానికి సాదృశ్యం. కానీ అది ఏమైంది? ఇప్పుడు అది దాన్ని జలమయంగా చేసి వెళ్తారు. అందుకే దేవుడు మనకు కొన్నిసార్లు ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు. ఏంటంటే 23వ కీర్తన 4వ వచనం చూడండి. 23వ కీర్తన 4వ వచనంలో, నేను గాఢ అంధకారపు లోయలలో సంచరించినను అపాయమునకు నేను భయపడను, ఎందుకంటే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. మరణపు నీడ, అది గాఢాంధకారపు లోయలో ఉన్నటువంటిది ఏంది? మరణపు నీడ. లోయ గుండా మనల్ని నడిపించిన కాపరి మనల్ని తయారు చేసేందుకు మనం సిద్ధపరుస్తున్నాడు. మన కన్నీళ్ళ స్థలము, వసంత ప్రదేశంగా దేవుడు ఆశ్రయించి సంతోషింపజేస్తాడు. కనుక మనం పరిస్థితుల్ని చూసి భయపడకూడదు. ఈ రోజున్న పరిస్థితి రేపు ఉండకపోవచ్చు. అదే కదా నిరీక్షణ, అదే కదా నమ్మకము. మనము నమ్మకంతో జీవిస్తాం. కొద్దిమంది ఆరోగ్యం బాగుండదు, రాత్రికి ఆరోగ్యం బాగుండదు, కానీ ఉదయం వాళ్ళు రెస్ట్ తీసుకున్న తర్వాత బాగా అయిపోతారు. జ్వరం వస్తే మనం అనుకుంటాం ఇక చనిపోతామని. లేదు, నమ్మకం ఉంది, బాగా అవుతాం. అదే నిరీక్షణ. కనుక ఏంటంటే మనకు కష్టాలు రావచ్చు, శ్రమలు రావచ్చు, శోధనలు రావచ్చు, అవన్నీ తాత్కాలికంగా ఉండేటివే. కనుక మనం వాటి గురించి అంతగా వరిగాకూడదు, కానీ ప్రార్థన చేయాలి, దేవుని అడగాలి, సహాయం చేయమని, మార్గం చూపమని, తప్పించుకునే మార్గాన్ని ఏర్పరచమని దేవుని అడిగినప్పుడు దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. 7వ వచనం ఏం రాయబడిందంటే అక్కడ, ప్రభు మనల్ని ఆదుకుంటాడు. చూడండి 7వ వచనం చదవండి దయచేసి.
చాలండి, ప్రభువు మనని ఆదుకుంటాడు. ఎందుకంటే బలము నుండి బలం వరకు మనం అది చూస్తున్నాం. ఏంటంటే చూడండి, 2 కొరింథీయులు 3:18 వచ్చిన చదవండి. 2 కొరింథీయులు 3:18 2 కొరింథీయులు 3:18 చదవండి. మహిమ నుండి కీర్తిలాగా, మహిమ నుండి కీర్తికి ఒక చదవండి దయచేసి. 3:18 పోలికగానే మార్చబడుచున్నాం. కనుక ఎంత అద్భుతమైన ఆశీర్వాదం చూడండి దయచేసి. మనము ప్రభుని చూసినప్పుడు, ఒకరోజు మనం ప్రభుని చూసినప్పుడు మనం ప్రభు వల్లనే మారిపోతాం, మనలో మార్పు చెందుతాం. కనుక అటువంటి గొప్ప అనుభూతి నువ్వు కలిగి ఉన్నావా? ఉదయకాల సమయంలో నువ్వు అటువంటి అనుభూతి నువ్వు కలిగి ఉన్నావా? ముఖ్యమైన రెండవ విషయానికి వద్దాం. 8-9 వచనాలు చూసినట్లయితే మనము యాకోబు దేవుని రక్షణగా మనం వెతకావాలను. చూడండి దయచేసి 8-9 వచనాలు చదవండి ఎవరైనా ఒకరు. ఆలకింపుము, చాలండి. మనం విశ్వాసం లేనప్పుడు కూడా ఆయన మన పట్ల నమ్మకం కలిగిన దేవుడై ఉంటున్నాడు. అదే అండి, అంత వ్యత్యాసం చూడండి. మనము దేవుని పైన విశ్వాసం లేకపోయినప్పటికీ కూడా ఆయన మన పట్ల తన విశ్వసనీయతను కనపరుస్తున్నాడు. దేవుడు మనల్ని కోపగించుకోలేదు, దేవుడు మనల్ని శిక్షించలేదు. ఎందుకంటే ఆయన యొక్క గొప్పతనము, ఆయన యొక్క మంచితనాన్ని బట్టి. అందుకే ప్రార్థనలో మనం ఎలా వెతకాలి? దేవుని మనం వెతికేటప్పుడు ప్రార్థనలో ఆయనను మనం వెతకాలి. 8వ వచనం అదే చెప్తా ఉంది, ప్రార్థనలో మనం ఆయన వెతకాలి. నువ్వు దేవుని వెతకాలంటే నువ్వు ప్రార్థన ద్వారా ఆయనను వెతుకు, ఆయన సన్నిధి వెతుకు. మనకు ప్రార్థనలకు జవాబు రాకపోవడం ఏంటంటే మన హృదయాలు దేవుని సన్నిధానంలో పరిశుద్ధమైనవిగా ఉండడం లేదు. మనం పాపము లక్ష్యం చేసినట్లయితే దేవుడు మన మొర వినడని దేవుని వాక్యం చెప్తా ఉంది. కనుక నువ్వు ప్రార్థనలో ఆయనను వెతుకు, దేవుడు సమాధానం ఇస్తాడు. రెండో చూసినట్లయితే అతని రక్షణను మనము కనుగొనాలి. మన కవచము లేదా రక్షణ ప్రభువైన ఈ మెస్సయే. కనుక మనకు రక్షణ కానీ మనకు సంరక్షణ కానీ అది దేవునిలోనే మనకు దొరుకుతూ ఉంది. కనుక అక్కడిక్కడ పరిగెత్తకూడదు. కొన్నిసార్లు మనకు సమస్యలు వచ్చినప్పుడు మనుషులు రహస్యంగా అక్కడిక్కడికి వెళ్తుంటారు. తాయితులు కట్టించుకోవడము, బాబాలు మాతలు దర్గాలు వెళ్ళి రహస్యంగా దర్శించి రావడము, అది దేవుని నామానికి అవమానం. ఒక వ్యక్తి అన్నాడు ఏమంటే, ఆ వ్యక్తి అన్నారు, ఇదిగో అక్కడ ఒక దర్గా ఉంది, అక్కడికి వెళ్తే నువ్వు బాగైతావు అన్నాడు క్రైస్తవుని. ఆయన ఏమన్నాడు, నేను ఇలాగే చనిపోతాను కానీ అక్కడికి వెళ్ళన్నాడు. నేను చస్తాను కానీ అక్కడికి వెళ్ళనన్నాడు. ఎంత గొప్ప విశ్వాసం. కనుక రక్షణ అనేది దేవుని యొద్ద నుండి రావాలి, స్వస్థత అనేది దేవుని యొద్ద నుండి రావాలి, సమాధానం అనేది దేవుని యొద్ద నుండి రావాలి. అంతేగాని మనుషులు మనని ఏం చేయలేరు. అది తాత్కాలికమైనది. అక్కడిక్కడ పరిగెత్తకూడదు. పరిస్థితులు మనకు అలాంటి స్థితులు వచ్చినా కానీ మనము స్థిరంగా ఉండాలి. కనుక ఇక్కడ ప్రార్థనలో మనం ఆయన వెతకాలి. 8వ వచనము 9వ వచనం అతని రక్షణను మనము కనుగొనాలి. కనుక ముందుకెళ్దాం. 10-12 వచనాలు, 10 నుండి 11, 12. చాలా దేవుని స్తోత్రం, ఎంత చక్కటి మాట. కనుక ఇక్కడ చూసినాం ఏంటంటే సైన్యములకు అధిపతి ప్రభు సన్నిధిలో మనం ఉండాలని కోరుకోవాలి. ఆయన సైన్యములకు అధిపతి దేవుడు కనుక ఆయన సన్నిధిలో మనం ఉండడానికి కోరుకోవాలి. కనుక అదే అంటున్నాడు, ఒక దినము 9 నీ ఆవరణంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. కీర్తనకాడు అదే చెప్తా ఉన్నాడు. ఆయన అనుభవించాడు, ఆ అనుభూతితో ఆయన అనుభవంతో మాట్లాడుతున్నాడు. కనుక
మనం దేవుని సన్నిధిలో ఉండాలి. దేవునికి ఒక్క దినం ఎంత అవుతుంది? ఉదాహరణ ఎవరైనా చెప్పగలరా? ఒక్క దినం అంటే ఎంత? కరెక్టే 1000 సంవత్సరాలు. 1000 సంవత్సరాలు దేవునికి ఒక్క దినము. కనుక మీరు ఎలా అంటే, దేవుడు అన్నాడు ఆది కాండంలో, దేవుడు ఏమన్నాడు? నువ్వు ఫలము తినినప్పుడు ఆ దినమే నువ్వు చనిపోతావు. ఏ దినము? ఆ దినమే, ఒక దినము. ఆ దినము అంటే ఎవరు కూడా 1000 సంవత్సరాలు బ్రతికిన వారు ఈ లోకంలో ఎవరు లేరు. ఎక్కువ ఎంత? 969 సంవత్సరాలు. ఎవరు? మెతుషేలే. 1000 సంవత్సరాలు ఎవరు? ఆ దినము, దేవుని ఒక్క దినములు అందరూ చనిపోయారు. కనుక ఒక్క దినము దేవుని సన్నిధిలో గడుపుట అంటే 1000 సంవత్సరాలు. అంత ఆయుష్ లేదు మనకు, కానీ ఆనందమే వేరు. కనుక నిజమే, మనము అలాంటి ఆలోచన కలిగి ఉండాలి. ఇవి మొత్తం బైబిల్, ఇది అత్యంత అందమైనటువంటి మరి ఓదార్పునిచ్చే మాటలు. కనుక మనం ఎలా దేవుని సేవించాలి, సమీపించాలంటే మొట్టమొదటిగా జ్ఞాపకం ఉంచుకోండి. మొట్టమొదటిగా మనం వినయంగా ప్రభుని సమీపించాలి. 10వ వచనం రాయబడింది. మనం ఎలా వినయముతో మనం ప్రభుని సమీపించాలి. మనలో వినయం ఉండాలి. దేవుని మందిరానికి వచ్చినప్పుడు మనము వినయ విధేయతతో రావాలి. అహంకార అహంబ స్వభావంతో రావకూడదు. నాకు అన్నీ తెలుసు అనేటువంటి అహంకార స్వభావంతో రాకూడదు. దేవుడు మనతో మన హృదయము మూసివేయబడుతుంది. కనుక దేవా, నేను మీ సన్నిధికి వెళ్తున్నాను, నాతో మాట్లాడుము. ఎవరి ద్వారా అయినా సరే, మీ వాక్యం ద్వారా నాతో మాట్లాడుము. నాకు కావలసినటువంటి ఆత్మీయ సందేహం నాకు తెలియపరచు. నేను బాధలో ఉన్నాను, నేను దుఃఖంలో ఉన్నాను, నేను ఆర్థిక సమస్యలో ఉన్నాను, నేను ఆత్మీయంగా బలహీనంగా ఉన్నాను. ప్రభువా, మీ వాక్యం ద్వారా నన్ను బలపరచమని ప్రార్థించుకొని మా సన్నిధికి రావాలి. ఒకవేళ అడిగే నన్ను ఎంతమంది నిజంగా ఇలా ప్రార్థించి వచ్చారంటే ఒకరిద్దరు చేతివచ్చు అంతే. అలాగే వచ్చేసారు మీరు. ప్రార్థన లేదు. ప్రార్థన అంటే ఆ ఉదయం ప్రార్థన కాదు, దేవుని సన్నిధికి వచ్చే ముందే ప్రార్థన చేయాలి. మీరు మామూలు చేసిండొచ్చు, ఏంటంటే ప్రభావం వెళ్తున్నాం, మాకు మమ్మల్ని కాపాడుము, మమ్మల్ని క్షేమంగా నడిపించమని, అది కాదు అని ఆ ప్రార్థన కాదు. ప్రభా, నేను మీ సన్నిధికి వెళ్తున్నాను, మీ దాసుల ద్వారా మాట్లాడమని ఎంతమంది ప్రార్థించారు. అందుకే ఈరోజు వాక్యం మీ హృదయంలో కార్యం చేయడం లేదు, ఎందుకంటే మీరు ప్రార్థించలేదు. ప్రార్థించకుండా వచ్చారు. ఎలా కార్యం చేస్తుంది? చేయదు. కనుక మన దేవుని అడగాలి. వినయముతో విధేయతతో ప్రభుని సమీపించాలి. అదే దేవుడు మన నుండి కోరుకొంచున్నాడు. ఆయన సన్నిధిలో కేవలం ఒక రోజు ఉండడం అంటే ఎంతో మంచి విషయం. కనుక ప్రభు మనల్ని ఆయన ఏం చేస్తాడంటే, మనం ఆయన సన్నిధిలో అదే నేను చెప్తాను పదే, దేవుని సన్నిధానంలో ఏది కూడా చులకనంగా చేయకూడదు. పట్టాలు నేను తీయచ్చు, గొప్ప సేవ. నేను ఊడు వాళ్ళ ఊడువు దేవుని సేవ. అది కూడా మీరు ఇక్కడ నుండి వాక్యం చెప్పలేకపోతే కనీసం అదనే చేయొచ్చు కదా. కనుక దేవుని సన్నిధిలో నేను ఎలాగో పడాలి అనే ఆలోచన మనకు ఉండాలి. అంతేగాని మనం ఏదో అలా వచ్చి అలా వెళ్ళిపోవడం కాదు. కనుక దేవుని యొద్ద అనగా డోర్ కీపర్స్గా, ద్వార పాలకులుగా ఉండడం కూడా అది ఆశీర్వాదకరమే. కనుక ఆయన కీర్తనలు పాడడం కూడా అది ఒక దీవెనకారమే. క్వైర్స్తో చెప్పేది ఏంటంటే, చాలామంది లేరు ఇక్కడ, క్వైర్లో జాయిన్ అయ్యారు, చాలా సంతోషము. కానీ జీవితాలు కూడా అలాగే ఉండాలి. ఇక్కడ హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, దేవుని స్తోత్రాలు, బయట క్యారే తురే పోడేగా మారేగా అలా భాష ఉండకూడదు, డబల్ స్టాండ్ ఉండకూడదు. ఇక్కడ ఎలా ఉంటే అలాగ ఉండాలి. అవునే కదా? అట్లాగే ఉంటుంది. బయట దేకేగా తూ బారాజా, అది కాదు. ఇక్కడ ఎంతో పరిశుద్ధంగా, అపవిత్రంగా అట్లా ఉండకూడదు. అందుకని ఇక్కడ ఏంటంటే, దేవుని సన్నిధానంలో మనం ఎలా వాడబడతాం చూడండి. నాకు అందుకే అంటున్నది ఏంటంటే, ఆయన సన్నిధిలో ఒక రోజు గడపడం ఎంతో గొప్ప విషయం. కనుక కీర్తనకారుడు మనం హెచ్చరిస్తుంది ఏంటంటే, మనం దుర్మార్గులు నివసించే స్థలంలో మనము వారి నుండి దూరంగా వెళ్ళిపోవాలి. చూడండి, 1వ కీర్తన 6వ వచనంలో ఏం రాయబడింది? 1 నుండి 3 మనది నోటికి వచ్చే కీర్తన 1. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, నిలవక, కూర్చుండక, ధన్యులు చాలండి. దుర్మార్గులు నివసించే స్థలంలో మనల్ని మనము వేరు చేసుకోవాలి. అదే కీర్తనకాడు మనకు జ్ఞాపకం చేస్తుంది. రెండవది, మన దేవుని సన్నిధికి ఎలా రావాలంట? వినయముగా విధేయతతో ప్రభుని సమీపించాలి. రెండవది 11వ వచనం ఏం రాయడం అంటే, నిరీక్షణతో మనం ప్రభుని సమీపించాలి. చదవండి 11వ వచనము.
ఉన్నాడు. చాలండి. దేవుడు సూర్యుడై ఉన్నాడు, కానీ సూర్యుని ఆయన తన మహిమ మనపై ప్రకాశింపజేస్తాడు. సూర్యుడు అంటే ఇక్కడ చూసినట్లయితే సూర్యుడు మరియు కవచము, అతని దయ మరి అతని కీర్తి మనకి ఇస్తాడు. కనుక దేవుడు ప్రత్యేకంగా సూర్యుడు అని పిలిచాడు ఇక్కడ. కనుక సూర్యునిలా ఆయన తన మహిమను మనపైన ప్రకాశింపజేస్తాడు. ఒక కవచంలా ఆయన తన కృపను మనపై కురిపిస్తాడు. అందుకే మనం ఆయన సన్నిధికి ఎలా రావాలి? నిరీక్షణతో ప్రభుని సమీపించాలి. మనలో ఒక నమ్మకం ఉండాలి, ఒక నిరీక్షణ ఉండాలి. ఎందుకు వచ్చాం? అందరూ వచ్చారని వచ్చామా? లేకుంటే మనం వెళ్ళాలని వచ్చామా? క్రైస్తవులను వచ్చామా? అవన్నీ ఆలోచనలు తప్పు. అది అలా ఉద్దేశంతో రాకూడదు. మనం వచ్చింది ఎందుకంటే ఆయనను మహిమపరచడానికి వచ్చాం, ఆయనని కీర్తించడానికి వచ్చాం. కనుక ఒకవేళ అలా చేయనట్లయితే మనం రావడం వ్యర్థమే. ఇలా ఉంది. ఎలా అంటే మనము ఒక వ్యక్తి ఎక్కడికో వెళ్ళాడు దేవుని దర్శించుకోవడానికి, కానీ అక్కడ వెళ్ళిన తర్వాత దర్శనమే చేసుకోలేదు, తిరిగి వచ్చాడు. ఏమైనా లాభం ఉంది ఆయనకు? ప్రయాసమంతా వ్యర్థమే. కనుక మనం కూడా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు హృదయంలో మనస్సులో దేవుని ఆరాధించాలి. కానీ కొద్దిమంది పడుకుంటారు, భయం లేకుండా పడుకుంటారు. అస్సలే భయం లేదు. ఆరాధన జరుగుతుండగా పడుకోవడము, బల్ల జరుగుతుండగా పడుకోవడము, ఆల్ నైట్ ప్రేయర్లో తరచుగా పడుకోవడము, ఇది భయం లేకపోవడమే. దేవుని భయం బొత్తిగా లేకపోవడమే. అది దేవుని ఆశీర్వాదం కాదు, కానీ దేవుని శాపానికి గురవుతాం మనం. పడుకోవాలంటే ఇంట్లో ఫ్యాన్ పెట్టుకొని కూలర్ పెట్టుకొని చక్కగా పడుకోవచ్చు. కడుపు నిండా దీని ముందర టీవీ పెట్టుకొని చక్కగా పడుకోవచ్చు, కాలు మీద కాలు వేసుకొని పడుకోవచ్చు. ఇది పడుకునే స్థలము కాదు. కనుక దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం ఎలా రావాలంటే నిరీక్షణతో ప్రభువుని సమీపించాలి. మూడో విషయం 12వ వచనంలో ఏం రాబడింది? చాలండి. నమ్మకంగా మనం ప్రభువుని చేరుకోవాలి. నమ్మకంగా ప్రభువుని చేర్చుకోండి. అదే చూస్తున్నాం. ప్రభు కొరకు ఆశపడేవారు ఆయన ఉన్నాడని మరియు ఆయన వారికి ప్రతిఫలం ఇస్తాడని నమ్మాలి. ఈరోజు మనం ప్రార్థనలు చేస్తాం, కానీ మనకు నమ్మకం లేదు. అందరిలాగానే ప్రార్థిస్తున్నాం. కనుక అందుకేమంటున్నారు హెబ్రీయులు 11:6 ఏం రాబడది? దేవుని ఎలా సంతోషపెట్టాలంట? విశ్వాసము లేకుండా, చదవండి, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టమైనట అసాధ్యము. చాలండి. విశ్వాసులమని పేరు చెప్పుకుంటూ విశ్వాసపు క్రియలు లేవు, విశ్వాస జీవితం లేదు, విశ్వాసాన్ని మనం విశ్వాసం కలిగి జీవించడం లేదు. కానీ మనము విశ్వాసులమని చెప్పుకుంటున్నాం. విశ్వాసులు అనే పేరు ఎలా వచ్చింది మనకు? ఎందుకంటే మనం దేవుని యందు విశ్వాసం ఉంచాం కనుక వారు మనని విశ్వాసులు అంటున్నారు. కేవలం క్రైస్తవుల విశ్వాసులా? కాదు, తప్పు. ఎందుకంటే అన్యులు కూడా వారి విశ్వాసులే. ఎవరైతే వారి దేవుళ్ళు దేవతలు నమ్ముతారో వారిని కూడా విశ్వాసులు అంటారు. విశ్వాసులు అంటే కేవలం క్రైస్తవులు కాదు, అన్యుల్లో ఉన్నారు, మహమ్మదీలో ఉన్నారు, వాళ్ళ మతంలో కూడా విశ్వాసులు ఉన్నారు. ఎందుకంటే వారి దేవుని విశ్వసిస్తారు. అందుకని ఇక్కడ ఏం చూస్తున్నామంటే విశ్వాసులు అనగా విశ్వాసం మనం ఉండాలి. విశ్వాసులను పిలువబడ్డాం కనుక మన నిజమైన విశ్వాసులకు ఉండాలి. కానీ మనం పిశాసులుగా ఉండకూడదు. పని పిశాసులు, డబ్బు పిశాసులుగా మనం ఉండకూడదు. అందుకే చివరిగా చూసాం, సమయం అయింది కనుక ముగిస్తుంది. ఇక్కడ ఆ చివరి లైన్ చదవండి. ఇక్కడ సైన్యములకు అధిపతి యెహోవా నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. కనుక మనం ఎప్పుడైతే యథార్థంగా ప్రవర్తిస్తామో, మనం ఎప్పుడైతే ఆయనను సేవిస్తామో అప్పుడు మనం ధన్యులమవుతాం. ఎందుకంటే ఆయన యందు మనం నమ్మిక ఉంచాం. మనం నమ్ముకున్న దేవుడు ఎవరు? యాకోబు దేవుడు, సైన్యములకు అధిపతి దేవుడు. కనుక ఆయన యందు మన నమ్మిక నిరీక్షణ కలిగి ఉన్నాం కనుక మనం ధన్యులు. మా ధన్యత నువ్వు కలిగి ఉన్నావా? ఉదయకాల సమయంలో నువ్వు అటువంటి ధన్యత నువ్వు కలిగి ఉన్నావా? ఒకసారి నిన్ను నువ్వు పరీక్షించుకో. నిజమే, దేవుని సన్నిధిలో ఉండడానికి మనము వాంఛ, కోరిక, తృష్ణ కలిగి ఉండాలి. దేవుడు మనకు అన్ని రకాల అవకాశాలు ఇచ్చాడు, దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అంతేగాని మన సమయాన్ని, దేవుని సమయాన్ని దొంగలించి దేని కొరకు మనం వాడుకోకూడదు. ఒకవేళ ఆలోచించండి, ఒకవేళ ఆరోగ్యమే బాగలేనట్లయితే ఈ సమయంలో మీరు హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉండాల్సింది. కానీ దేవుడు ఆ స్థితి మనకి ఇవ్వలేదు కదా. కనుక అలాంటప్పుడు మన దేవుని సన్నిధిలో ఉండడానికి ఆశ కలిగి ఉండాలి. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశ్రయించును గాక.